హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. యూనివర్స్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఫర్గివ్ మీ. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి. మీకు ఎప్పుడూ మంచి జరగాలి, పాజిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ ఉండాలి అని అంటే మీరు యూనివర్స్కి ఎప్పుడూ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హైప్ చేయండి వీడియోని. మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. మీ సిచ్యుయేషన్కి తగినట్టు కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా, ఈ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక మనము ఇప్పుడు ఈరోజు రీడింగ్ తెలుసుకునే ముందు హీలింగ్ చేస్తాను. హీలింగ్ని బాగా స్వీకరించండి, యాక్సెప్ట్ చేయండి. మంచిగా పాజిటివ్గా మైండ్ని పెట్టుకోండి. పాజిటివ్ మైండ్తో ఉండండి. పాజిటివ్ ఎనర్జీస్ని ఆహ్వానించండి. మనసులో మీకు ఏదైనా కోరిక కానీ లేకపోతే సమస్యలు ఏమన్నా ఉంటే తీరిపోయాయి అని ఆ యూనివర్స్కి చెప్పుకుంటూ ఉండండి. అలాగే కోరికలు కూడా తీరిపోయాయి, నెరవేరినాయి అని మనసులో అనుకోండి. ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అలాగే ఒక చోట స్ట్రైట్గా పద్మాసనంలో కూర్చోండి. డీప్ బ్రీత్ తీయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అట్లా డీప్ బ్రీత్ తీసి మీ శ్వాస మీద ధ్యాస ఉంచి నేను హీలింగ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్తో ఆ సౌండ్ని వింటూ ఉండండి. ఎటువంటి ఆలోచనలు వచ్చినా వాటిని పాజిటివ్ ఎనర్జీస్ ద్వారా అవైతే స్వీకరించండి, నెగిటివ్ అయితే వదిలేయండి, అంతే. ఇక హీలింగ్ చేస్తాను. ప్రశాంతంగా కూర్చొని ఆ హీలింగ్ని స్వీకరించండి, యాక్సెప్ట్ చేయండి. పాజిటివ్ ఎనర్జీస్ని యాక్సెప్ట్ చేయండి. గట్టిగా చేతులు రుద్దుతూ ఆ హీట్ని, ఆ వేడిని కళ్ళ మీద పెట్టుకోండి. అలాగే రెండు చెవుల మీద పెట్టుకోండి అరచేతులను. అలాగే మెడ వెనక కూడా పెట్టుకోండి. యూనివర్స్,
నేను ఈ పాజిటివ్ ఎనర్జీస్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఈ పాజిటివ్ ఎనర్జీస్ని స్వీకరిస్తున్నాను, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి. మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పర్సన్ కావచ్చు, ఆ పర్సన్ అనేవాళ్ళు మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఫిలాసఫర్ కావచ్చు, గైడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఇష్టపడిన వ్యక్తి, మీరు దైవంగా భావించే వ్యక్తి, గాడ్ లాగా, దేవునిలాగా, ఫిలాసఫర్ లాగా భావించే వ్యక్తి, వాళ్ళ పేరు మనసులో అనుకోండి. మీ కోరిక కానీ మనసులో ఏదైనా ఉంటే అది కూడా అనుకుంటూ ఉండండి. నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, మీ పేరు, వాళ్ళ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. ఈరోజు రీడింగు మీ మనసులో ఉండే పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఆ ఎనర్జీస్ వలన మీ ఇద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ ఉంటుంది, లేకపోతే మీ గురించి వాళ్ళు ఏమని థింక్ చేస్తున్నారు, మీ ఇద్దరి మధ్య ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీ ఇద్దరి ఆలోచనలు కనెక్ట్ అవుతున్నాయి, మీ ఇద్దరి థింకింగ్ కానీ ఎనర్జీస్ కానీ ఎలా ఉన్నాయి అంటే, ఒక్కొక్కసారి మన ఇంట్యూషన్ పవర్ ఏం చెప్తుంది అంటే, ఒక్కొక్కసారి అనుకోకుండా ఇద్దరు ఒకేలాగానే థింక్ చేస్తారు. వాళ్ళకి ఈరోజు ఏదైనా మూవీకి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు కూడా అదే మూవీ చూడాలి, ఈరోజు వెళ్ళాలి అని అనుకోవచ్చు. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్, ఏదైనా వంటలో ఈ ఈ ఐటమ్, ఈ డిష్ చేయాలి అని అనుకుంటారా, అదే డిష్ వాళ్ళకు కూడా ఆ రోజు తినాలి, ఈరోజు చేయమని చెప్పచ్చు, ఈరోజు తినాలి అని, ఆ విధంగా అంటే మీ ఇంట్యూషన్ పవర్ ఒకే రకంగా ఆలోచించడం, థింకింగ్, మీ ఇంట్యూషన్ పవర్ ఒకే రకంగా వర్క్ చేయడం. సో అలా వాళ్ళ ఎనర్జీసు, మీ ఎనర్జీసు ఎలా ఉన్నాయి, మీ ఇద్దరి మధ్య ఇంట్యూషన్ పవర్ ఎలా ఉంది, ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఇద్దరి థింకింగ్ పవర్ ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్య అది ఆ బాండింగ్ అనేది ఎలా ఉంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ మీరు చెప్పించుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టానండి, నెంబర్ పెట్టాను. అది వాట్సాప్ నెంబర్ మాత్రమే, ఫోన్పే నెంబర్ కాదు, వాట్సాప్ నెంబర్ మాత్రమే. దానికి మెసేజ్ చేయండి. మీరు ఫోన్పే నెంబర్ అనుకునేసి దానికే మనీ వేస్తున్నారు తెలియకుండా, కానీ అది ఫోన్పే నెంబర్ కాదు, అది ఓన్లీ వాట్సాప్ మెసేజ్ నాకు సెండ్ చేసేదానికి నెంబర్ అది. సో మీరు దానికి మెసేజ్ మాత్రమే పెట్టండి, వాట్సాప్ మెసేజ్. ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్. చూద్దాము, మీ మనసులో ఉండే వ్యక్తి, ఆ వ్యక్తి గాడ్ కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, గైడ్ కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ నేమ్ మనసులో అనుకోండి. మీకు వాళ్లకు ఎటువంటి బాండింగ్ అనేది, ఇంట్యూషన్ పవర్ అనేది ఉంది, మీ ఇద్దరి మధ్య ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ ఇద్దరి మధ్య ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం, తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ని, మంచి ఎనర్జీస్ని. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో ఇది పర్టికులర్గా నేమ్ పెట్టి మనం చేయం కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీ సిచ్యుయేషన్స్కి బట్టి ఇది 50% 60% కనెక్ట్ అయితే మీ రీడింగే అని అనుకోండి, లేకపోతే మీది కాదు అని ఇగ్నోర్ చేసేయండి. అలాగే దీనికి టైమ్లెస్ రీడింగ్ అండి, ఎప్పుడైనా మీకు కనిపించవచ్చు. ఈ రీడింగ్ చేసిన 1 ఇయర్కైనా కనిపించవచ్చు, లేకపోతే 6 మంత్స్కైనా కనిపించవచ్చు. సో ఎప్పుడు కనిపించినా ఇది రెజినేట్ అయిందంటే ఇప్పటి రీడింగే అని అర్థం చేసుకోండి. సో దీనికి టైమ్లెస్ కాబట్టి ఎప్పుడైనా కనిపించవచ్చు. మీకు పదే కనిపిస్తూ ఉంటే అది మీ రీడింగే అని మీరు అనుకోవచ్చు. అలాగే దీనికి ఎవరైనా లేడీస్, జెంట్స్ అని కూడా భేదం లేదు, ఎవరైనా చూడొచ్చు. పర్సన్ అంటే ఎవరైనా రావచ్చు. అది మీరు లేడీస్ అయితే జెంట్స్ గురించి వచ్చింది అనుకోండి, మీరు జెంట్స్ అయితే లేడీస్ గురించి వచ్చింది అని అనుకోండి, అట్లా. సో మీరు మీ పర్సన్ అన్నాను కాబట్టి, లేదు అంటే మీకే అయినా సంబంధించింది అనుకోవచ్చు. అంతేకాని దీనికి జెండర్ అనేది లేదు. ఏజ్ కూడా ఎవరైనా, పెద్దవాళ్ళు ఎవరైనా చూడొచ్చండి.
ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు, ఏజ్ లిమిట్ కూడా లేదు. సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్కి, మీ ఎనర్జీస్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాంట్రాక్ట్, బ్రోకెన్ హార్ట్, స్ట్రాటజీ, డోర్ టు రొమాన్స్, కార్నుకోపియా, డోర్ టు స్పిరిట్, సో ద థింకింగ్ ఉమెన్, బాటమ్ ఆఫ్ ది డెక్, ద థింకింగ్ ఉమెన్. సో మీరు మీ మనసులో ఉండే వ్యక్తి, వాళ్ళు ఆ పర్సన్ అనే వాళ్ళు ఎవరైనా కావచ్చు అని చెప్తే, ఇక్కడ చూస్తూ ఉంటే ఆ పర్సన్కి మీకు ఒక బాండింగ్ అనేది ఉంది, ఒక రిలేషన్ అనేది ఉంది. అది లవ్ రిలేషను, లేకపోతే మ్యారేజ్ రిలేషన్ కావచ్చు, లవ్ రిలేషన్ కావచ్చు, కొంతమందికి ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమందికి ఒక ఫ్రెండ్స్ కంటే మించి, అంతకు మించి కూడా కావచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక రకమైన ఇద్దరి మధ్య ఒక రకమైన బాండింగ్తో కూడిన బాధ కూడా ఉంది, బాధ కూడా కనిపిస్తుంది. చూద్దాం, మనం కనెక్షన్ కార్డ్స్ చూద్దాం వాటికి. కనెక్షన్ కార్డ్స్ ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం. ఇది ఎక్కువ వస్తుందండి, లాస్ట్ రీడింగ్లో కూడా వచ్చింది ఇది. సో 5 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి. చాలా నెగిటివిటీ ఉంది. ద మూన్ చూడండి, టూ ఆఫ్ స్పోర్ట్స్. సో మళ్ళీ మిగతాది మళ్ళీ చూస్తాను. ఇక్కడ చూస్తే నెగిటివిటీ అంటే ఎలా ఉంది అంటే, ఇదేనుకో మీ ఇద్దరి మధ్య గొడవ అనేది వచ్చింది. ఆ గొడవ ఎంతవరకు పోయిందంటే మీ కాంట్రాక్ట్ రద్దు చేసుకునేదాకా పోయింది. కాంట్రాక్ట్ అంటే మీన్స్ మ్యారేజ్ కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా బిజినెస్లో మీరిద్దరూ చాలా క్లోజ్గా ఉంటే, బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ లాగా ఉంటే, దాంట్లో కూడా ఏదైనా గొడవలు వచ్చి అది కూడా కట్ ఆఫ్ చేసుకునే పరిస్థితి చూపిస్తుంది. అంటే ఇద్దరి థింకింగు ఒకేలాగా ఉంది అని అంటే, ఇద్దరి థింకింగు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఆలోచన అంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఇద్దరు డివైడ్ అయిపోవాలా అనే మనసు వచ్చింది. ఇక్కడ చూస్తే యుద్ధం చేసినట్టు, ఇక్కడ చూస్తే కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నట్టు. అంటే ఇక్కడ 5 నెంబర్ వచ్చింది, ఇక్కడ 6 నెంబర్ వచ్చింది. సో చూస్తూ ఉంటే ఇద్దరి ఇంట్యూషన్ పవరు కొంచెం దగ్గరగానే ఉంది. థింకింగ్, ఆలోచనలు ఒకే రకంగానే ఉన్నాయి, కానీ అపార్థాలు వస్తున్నాయి. అపార్థాలు
అర్థం చేసుకోవడం లేదు. ఇద్దరి మధ్య చాలా అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి. ఒక విధంగా కలుసుకోవాలి అని ఉంది, కానీ ఏవో ఒక సమస్యలతో దూరం అయిపోతున్నారు. సో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలి అంటే, ఒకవేళ కోర్టుకు సంబంధించి అయితే మీరు కోర్టులో కలవాలి అని కూడా అనుకుంటున్నారు. సో ఆ విధంగా మీ రిలేషన్కి దానికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసేసి కోర్టు ద్వారా సంప్రదించాలి అని అనుకుంటున్నారు మీరు. వాళ్ళు కూడా కొంచెం ఇంకా చాలు, ఇంకా ఇప్పటి వరకు అనుభవించే బాధ చాలు, ఇంకా దానికి ఇంకా కట్ చేసేద్దాము, ఆ బంధాన్ని కట్ చేసేద్దాము అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగానే ఉన్నాయంటే ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేదు. మీరు అర్థం చేసుకోలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు. సో ఇద్దరు ఆలోచనలు ఆ విధంగానే ఉన్నాయి. ఏ విధంగా కలుపుకోవాలి అని లేకుండా ఏ విధంగా విడివిడిగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత బాగా చూపిస్తోందో. సో ఇక్కడ 9 కార్డ్ వచ్చింది, బ్రోకెన్ హార్ట్. ఇక్కడ 18 కార్డ్ వచ్చింది, 1 + 8 9. ఎంతగా మీ ఇద్దరి మధ్య ఎంత బాధ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇద్దరి మధ్య చాలా బాధ ఉంది. ఎవరో థర్డ్ పర్సన్ మీ మధ్యలోకి వచ్చినారండి. దానివలన మీ ఇద్దరి మధ్య చాలా గొడవలని వస్తున్నాయి. థర్డ్ పార్టీ రావడం వలన, థర్డ్ పర్సన్ రావడం వలన మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి, ఆ గొడవలు, ఆ నెగిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ అలుముకొని ఉండడం వలన మీ మనస్సుకి గాయమైంది, బాధ అయింది. అంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా మీ మనసు గాయపడింది. అది ఎందుకు అనంటే ఆ థర్డ్ పర్సన్ రావడం వల్ల కావచ్చు, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు సరిగా ట్రీట్ చేయకపోవడం కావచ్చు, మిమ్మల్ని దూరంగా పెట్టడం కావచ్చు, మీతో మాటలు సరిగా లేకపోవడం కావచ్చు, మీ గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం కావచ్చు. ఏదైనా మీ ఇద్దరి మధ్య సామరస్యం అనేది లేదు. మీ ఇద్దరి మధ్య చాలా బాధ అనేది కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ మీ మధ్యలోకి రావాలని చూస్తున్నారు. మిమ్మల్ని విడివిడిగా చేసేసి వాళ్ళ మధ్యలో దూరాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా నిన్ననే అమావాస్య అయిపోయింది కదా. సో న్యూ మూన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే న్యూ మూన్ స్టార్ట్ అయింది. ఈ న్యూ మూన్ ఎనర్జీస్ చూపిస్తోందండి, చాలా లో ఎనర్జీస్ చూపిస్తోంది మీ ఇద్దరి మధ్య. మీ ఇద్దరి ఇంట్యూషన్ కూడా చాలా లోగా చూపిస్తోంది, చాలా బాధ అనేది చూపిస్తోంది. సో ఇక్కడ కూడా మూన్ కూడా తగ్గిపోయింది, డల్ అయిపోయినారు. ఇక్కడ చూపించేది డల్ అయిపోయింది అంటే న్యూ మూన్ అని అది అర్థం. అంటే లోపలికి ఫుల్ అయిపోయింది, ఇక్కడ మాత్రం కనిపిస్తుంది న్యూ మూన్ అనేది వచ్చింది. కానీ ఆ న్యూ మూన్ అనేది చాలా డల్గా ఉంది. సో మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ రావడము అనేది జరిగింది. దానివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతున్నాయి. దానివలన మనస్తాపం చెందినారు. కాబట్టి వద్దు, నేను దూరంగా వెళ్ళిపోవాలి అనే సిచ్యుయేషన్కి వచ్చినారు మీరు. ఆ విధంగా చూపిస్తుంది కార్డ్స్. అంటే ఆ బాధ అనేది, అంటే ఎనర్జీస్, లో ఎనర్జీస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అంటే పాజిటివ్ ఎనర్జీస్ లోగా ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ హైగా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. సో దానివలన చాలా బాధ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా న్యూ మూన్ వచ్చింది. సో ఈ కార్డ్స్ కూడా వాళ్ళు ఎంతగా ప్లే చేస్తున్నారంటే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారండి. ఇక్కడ చూడండి 21 2 + 1 3. ఇక్కడ 2 కార్డ్ 21 2 + 1 3. ఇది 2 కార్డ్. సో 3 2, అక్కడ 6 5, ఇక్కడ 9 9. అంటే 18 అంటే 8 + 1 9, అక్కడ 9 కార్డ్. సో కార్డ్స్ కూడా ఎంత రిజంబుల్గా వచ్చినాయి చూడండి, ఎంత కరెక్ట్గా వస్తున్నాయో. సో వాళ్ళు చాలా స్ట్రాటజీ చేస్తున్నారు, స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. తెలివిగా మూవ్ కావాలి, తెలివిగా మిమ్మల్ని తప్పించాలి అని ఆ థర్డ్ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ మధ్య ఒక థర్డ్ పర్సన్ రావడం వల్లనే మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది స్టార్ట్ అయినాయి. ఆ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారంటే, ఎంత ప్లే చేస్తున్నారంటే వాళ్ళు మీ ఇద్దరి మధ్య గలాట రావడానికి. అంటే మీరు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళు చెప్పిండేది నమ్ముతున్నారు. మీ పర్సన్ కూడా ఎలా ఉన్నారంటే, కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళ సొంత ఆలోచన లేదు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేసేసి మీ మీద
అనుమానం పడేదానికి ఆస్కారం చేసుకుంటున్నారు. అంటే అనుమానం పడేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు థర్డ్ పర్సన్ అని వాళ్ళు ఏం చెప్తున్నారో అది నిజమే అని నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ థర్డ్ పర్సన్ అని వాళ్ళు థర్డ్ పార్టీ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాటజీ, ఏ విధంగా మిమ్మల్ని విడగొట్టాలి, ఏ విధంగా మిమ్మల్ని, ఎందుకంటే మీ పర్సన్ చూడ్డానికి గుడ్ లుకింగ్ ఉండొచ్చు, లేకపోతే మంచి పర్సనాలిటీనే కాదు, మంచి అంటే వెల్ సెటిల్డ్ కావచ్చు, మంచి ఆస్తి, ఐశ్వర్యము, జాబు, కెరియర్, ప్రొఫెషన్ అంతా మంచిగా ఉండొచ్చు. సో దానివలన వాళ్ళు ఆ ప్లేస్ని చేజిక్కించుకోవాలా, మీ ప్లేస్లోకి వాళ్ళు రావాలి అని థింక్ చేస్తున్నారు. దానివల్లనే మిమ్మల్ని దూరం చేయాలి అని వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు ఇక్కడ. సో దానివలన వాళ్ళు మీకు, మీ పర్సన్ అనే వాళ్ళు దూరం అవుతున్నారండి. సో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మీ పట్ల చాలా నెగిటివ్గా ఉన్నాయి. మీ సైడ్ చాలా నెగిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పడం వలన, ఆ థర్డ్ పార్టీ అనే వాళ్ళు మీ గురించి చెప్పడం వలన వాళ్ళు మిమ్మల్ని గురించి చాలా నెగిటివ్గానే థింక్ చేస్తున్నారు, చాలా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. సో చూడండి, ద హైరోఫాంట్ వచ్చింది ఇక్కడ, డోర్ టు రొమాన్స్. సో ఇక్కడ మీరు ఒక గైడెన్స్ అనేది అవసరం. ఇంకొక వీటికి కూడా చూసేద్దాం. సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది, ఫోర్ ఆఫ్ కప్స్, చూడండి ఇక్కడ 8. ఓకే, సో బాటమ్ ఆఫ్ డెక్ ఇది వచ్చింది కదా. సో ఇక్కడ ప్రస్తుతం ఎలా ఉంది అంటే సిచ్యుయేషను, డోర్ టు రొమాన్స్ ఇక్కడ ఉంది. ప్రేమ 33 వచ్చింది, 336 మంచి నెంబర్, బాగుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక గైడెన్స్ అనేది అవసరం, ఒక గురువు అనేది అవసరం, ఒక ఫిలాసఫర్ అనేది అవసరం, ఒక సలహా కోసం మీరు ఆలోచిస్తున్నారు. ఏ విధంగా నేను నా లైఫ్ని మళ్ళీ కలవాలనా అంటే, మీ ప్రేమ ఎలా ఉందంటే, మీ ప్రేమ అనేది ఒక పంజరంలో బంధించినట్లు ఉంది. అంటే స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు. ప్రేమ ఉంది కానీ సంతోషం లేదు, స్వేచ్ఛ లేదు. చుట్టూ ముళ్ళ కంచెలాగా ఉంది. సో ఈ విధంగా మీ డోర్ అవతలనే ఉంది వాళ్ళ రొమాన్స్, వాళ్ళ ప్రేమ అంతా కూడా డోర్ అవతలనే ఉంది. లోపలికి రానివ్వడం లేదు మిమ్మల్ని. వాళ్ళ హార్ట్ అనే డోరు ఓపెన్ చేయలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదంటే బికాజ్ ఆఫ్ దట్ థర్డ్ పర్సన్. సో వాళ్ళు చెప్పడం వలన ముందు బాగానే ఉండిన్నారు, ముందు బాగా ఇష్టంగా ఉండిన్నారు, బాగా ప్రేమ చూపించేవాళ్ళు, చాలా ప్రేమ ఉండింది, అంతా ఉంది. కానీ ఒక వ్యక్తి వలన మీరు మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పే మాటల వలన, వాళ్ళు ప్లే చేసే స్ట్రాటజీ వలన వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళు మిమ్మల్ని లాక్ చేసేసినారు. చూడండి, వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి రానివ్వడం లేదు, లాక్ చేసేసినారు. వాళ్ళ హార్ట్ని లాక్ చేసేసినారు. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా బయటనే పెట్టేసినారు, బయటనే ఉంచేసినారు. సో మీకు ఏం ఆలోచిస్తున్నారంటే, ఎందుకు ఇలా ఉంది, ఎందుకు మా సిచ్యుయేషన్ ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతోంది అనే ఒక రకమైన బాధ అనేది ఉంది. తప్పకుండా మీకు ఒక గైడ్ అనేవాళ్ళు పరిచయం అవుతారండి. ఒక ఫిలాసఫర్ కానీ, ఒక ఆస్ట్రాలజర్ కావచ్చు, ఒక గైడ్ కావచ్చు, ఒక ఫిలాసఫర్, ఎవరైనా ఒక పెద్దవాళ్ళు ఒక పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు మీకు ఒక మంచి సలహా ఇస్తారు. ఏ విధంగా ఇక్కడ ఉంది, ఇది లాక్ వేసినారు, ఇక్కడ కీస్ కనిపిస్తున్నాయి చూడండి. అంటే మీ ఇద్దరి మధ్య ఆ సిచ్యుయేషన్, ఆ బాధ సిచ్యుయేషన్, ఆ ఓపెన్ అయ్యే సిచ్యుయేషన్ వస్తుంది తప్పకుండా. ఖచ్చితంగా ఆ ఫేక్ థర్డ్ పర్సన్ని పంపించేస్తారు. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది వస్తుంది. ఈ కీ అనేది వచ్చింది చూడండి, ఇక్కడ కీస్, ఈ లాక్కి కీస్ అనేది వచ్చింది, కీస్ అనేవి వచ్చినాయి. సో తప్పకుండా మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది తప్పకుండా
ఒక ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళ వలన ఒక గురువు అనేవాళ్ళు మీకు మీ లైఫ్‌లోకి వస్తారు. ఒక గురువు మీకు పరిచయం అవుతారు. ఒక గురువు దగ్గరికి మీరు వెళ్ళడమో, వాళ్ళు మీకు పరిచయం కావడమో, లేకపోతే వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పిన మాటల ద్వారా మీకు తెలుస్తుంది ఏ విధంగా నడుచుకోవాలనేది. వాళ్ళకు లేకపోతే వాళ్ళకైనా ఒక గురువు కనిపించి వాళ్ళ ద్వారా అయినా మార్పు అనేది వస్తుంది. తప్పకుండా ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కీస్ పెట్టారు చూడండి, ఇక్కడ కీస్ నీట్గా కనిపిస్తున్నాయి. కీస్ ఇక్కడ లాక్ చేసినారు. దాటికి ఈ కీస్ అనేవి, ఈ కీస్ ద్వారా అది ఓపెన్ అవుతుంది. సో వాళ్ళలో మార్పు వస్తుంది, మంచిగా మార్పు వస్తుంది. ఇక్కడ 6, ఇక్కడ 5 చూడండి, మళ్ళీ అదే వచ్చింది. సేమ్ ముందు కార్డులో కూడా 6, 5 వచ్చింది. ఇక్కడ కూడా 3 + 3 6, ఇక్కడ 5 ద హైరోఫాంట్. సో ఎంత బాగా రెజనేట్ అవుతోంది అంటే, ఎంత బాగా కనెక్ట్ అవుతోంది అంటే, ఖచ్చితంగా మీకు మంచి టైం అనేది వస్తుంది. అంటే అపార్థం చేసుకునేది పోతుంది. ఆ అపార్థం అంతా పోయి మీ గురించి తెలుసుకుంటారు. మీరు ఎలాంటి వాళ్ళు, మీ మనస్తత్వం ఎలాంటిది, మిమ్మల్ని ఊరికి అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని అనుకుంటారు. ఎందుకంటే ఒక గురువు ద్వారా అది తెలుస్తుంది. ఆ గురువు ద్వారా బయటపడుతుంది. ఖచ్చితంగా మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో కార్నికోపియా ఇక్కడ అంటే వెలుగు అనేది ఏంజల్స్ ప్రొటెక్షన్ కూడా ఉందండి. మీకు ఏంజల్స్ యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంది. సో మీకు ఎంత మంచి గ్లో ఉంది చూడండి. సన్ గ్లో వచ్చేసింది, మీ లైఫ్లోకి వస్తూ ఉంది అని చెప్పాను. ఇక్కడ మంచిగా ఒక గురువు ద్వారా సిచ్యుయేషన్ సాల్వ్ అవుతుంది అని వచ్చింది కదా ఇక్కడ. సో తర్వాత మీకు ఇక్కడ సన్ గ్లో వచ్చింది. సో ఖచ్చితంగా మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. మంచి పర్సన్లో మార్పు వస్తుంది. మీ పర్సన్కి మీకు బాండింగ్ అనేది, ఆ ఇంట్యూషన్ పవర్ అనేది మళ్ళీ ఇంప్రూవ్ అవుతుందండి. ఇంట్యూషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఉండే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎల్లో కలర్ చూపిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్గా పెరుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ బాగా గ్రో అవుతాయి. లో ఎనర్జీ లెవెల్స్ అని చెప్పాను కదా. సో ఎప్పుడైతే మంచిగా అంటే ఆ న్యూ మూన్ పోయేసి ఇక్కడ ఫుల్ మూన్ డే ఎప్పుడైతే వస్తుందో ఆ టయానికంతా కూడా కొంచెం మార్పు వస్తుంది. మళ్ళీ లైఫ్లో మంచిగా మార్పు అనేది వస్తుంది. హెల్ప్ చేస్తారు, ఎవరికైనా హెల్ప్ చేసే థింకింగ్ ఉంటుంది. తర్వాత మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎంత థర్డ్ పర్సన్ చెప్పినా కూడా మీ గురించి ఆలోచనలు అనేవి పోకుండా వస్తూ ఉంటాయి. మీ గురించి ఆలోచనలు, అరే నేనేదో తప్పు చేసినానేమో, నేనెందుకు తప్పుగా ఆలోచించినానేమో, ఏమంటారు, ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, ఒక మంచి వ్యక్తిని అపార్థం చేసుకున్నాను అనే థాట్స్ కూడా వస్తాయి. వాళ్ళకి కైండ్నెస్ ఉందండి, దయా జాలి గుణం ఉంది. కాకపోతే వాళ్ళ ఆ దయని జాలిని ఆ కైండ్నెస్ని బయటపడకుండా ఆ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు కప్పేస్తున్నారు. మీ గురించి ఆలోచించకుండా, మీ గురించి మంచిగా ఆలోచించే లోపల మీ గురించి చెడుగా చెప్పడము, మీ గురించి ఏదో ఒకటి చెడును స్ప్రెడ్ చేయడము, అలా మీ మీద ఎక్కడ మళ్ళీ మీతో క్లోజ్ అవుతారేమో, మీ దగ్గరికి వచ్చేస్తారేమో అనే బాధతో ఆ థర్డ్ పర్సన్ మీ గురించి అలా చెప్తూ ఉంటారు. బట్ అయితే ఎంత చేసినా కూడా ఆ ఏంజల్స్, ఆ యూనివర్స్ డివైన్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళే మిమ్మల్ని కలుపుతారు. సో ఆ సపోర్ట్ వల్లనే మీరు మళ్ళీ కలుస్తారు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మీరు కూడా డల్ అయిపోతారు. ఏమవుతుంది, ఎలా చేయాలి అనేది మీకు కూడా అర్థం కాదు. అయితే పంజరం అనేది రిలీజ్ అవుతుంది. పంజరం నుంచి రిలీజ్ అవుతారు చూడండి. ఇక్కడ డోర్ టు స్పిరిట్ లోపలికి వచ్చేస్తాను. మీరు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఫ్రీ బర్డ్ లాగా ఎగురుతారు చూడండి. 3 to 5, ఇక్కడ 4. సో యూనివర్స్ మీకు చాలా మంచి వరాన్ని అందిస్తుంది, ప్రేమను అందిస్తుందండి. యూనివర్స్ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మీరు ఇవన్నీ జరగడం వలన, ఇవన్నీ బాధలు, ఇవన్నీ ఇంకా కొన్ని సంఘటనలు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అవమానించడం కావచ్చు, మిమ్మల్ని ఏదో విధంగా మాట్లాడటం కావచ్చు, మీరు ఎక్కువగా
మాట్లాడే వ్యక్తి కాదు, ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, ఎక్కువ మాట్లాడకుండా కామ్గా ఉండే పర్సన్ అయి ఉండొచ్చు. మీరు కామ్గా ఉన్నారని దాన్ని కూడా ఒక రకంగా చెడ్డగా మాట్లాడటము, మీరు ఎవరితోనూ ఎక్కువ కలవరని, ఎవరితో ఎక్కువగా కలిసి మాట్లాడరు, ఎవరితోనూ మీ పని ఏదో మీరు చూసుకుంటారు, అది కూడా వాళ్ళకి తప్పే అన్నట్టు వాళ్ళు బ్యాడ్గా ప్రచారం చేయడము, ఆ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు బ్యాడ్గా ప్రచారం చేయడము, బ్యాడ్గా పోర్ట్రే చేయడం మీ మీద, ఆ విధంగా మిమ్మల్ని ఒక రకంగా ఎలా పోర్ట్రే చేస్తారంటే మీకేం తెలీదు, ఒక ఫూల్ లాగా, ఒక దద్దీలాగా మీకేం తెలీదు అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తారు. సో చూసుకునే వాళ్ళు కూడా ఆ విధంగానే అనుకుంటారు, అరే ఏం తెలీదు వీళ్ళకి, ఏమీ రాదు వీళ్ళకి అనేదాగానే ఉంది అనే రకంగానే ఆలోచిస్తారు అందరూ. మీతో మాట్లాడాలన్నా మీకేం రాదు, మీరు ఏం చేయలేరు అనే, ఎందుకంటే చెప్పగా అదే విని అదే నిజం అనుకుంటారు ఎవరైనా కూడా. ఎవరైతే ఏదైనా చెప్తే ఫస్ట్ వినరు, మళ్ళీ రెండోసారి చెప్తే వింటారు, మళ్ళీ మూడోసారి దాని మీద ఎక్కువ ప్రెషర్ పడిందంటే ఓ ఇదే నిజమేమో, ఇదే కరెక్టేమో అనే సిచ్యుయేషన్కి వచ్చేస్తారు. కాబట్టి ఆ విధమైన స్ప్రెడ్ అనేది మీ మీద జరుగుతుంది. బట్ మీకు యూనివర్స్ ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. మీకు ఎటువంటి బాధ లేకుండా మిమ్మల్ని యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తోంది, చేతులతో అందిస్తోంది యూనివర్స్, నువ్వు బాధపడద్దు, నీకు ఏం కాదు, నీ 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 అంతకు నువ్వే ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు. బట్ ఇక్కడ అది అంత బాధపడాల్సిన అవసరం లేదు, అలాంటి థింకింగ్ చేయొద్దు. నిన్ను గురించి నువ్వు బాధపడేది వదిలిపెట్టేస్తే నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వు ఎలాంటి పర్సన్, నీ మంచితనము, నీ ప్రేమ, నీ కైండ్నెస్ అందరికీ తెలుస్తాయి. కాబట్టి బాధపడొద్దు అనేసి ఆ యూనివర్స్ మీకు చెప్తుంది. మీకు మంచి ప్రేమను అందిస్తుంది ఆ యూనివర్స్ ప్రొటెక్షన్ మీకు ఉంది, బాగుంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. అంటే వాళ్ళు ఎవరైనా కూడా, ఇప్పుడు ఎవరైనా ఒకరికి చెడు చేయాలి అనుకుంటే తప్పకుండా అది వాళ్ళకి తిరిగి కొట్టుకుంటుంది. కాబట్టి తప్పకుండా అది కొట్టుకొనేసి వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడతారు. సో చూడండి ఇక్కడ ద థింకింగ్ ఉమెన్, ఇక్కడ కూడా బాధ అంటే మిమ్మల్ని నమ్మకుండా మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఒక రకంగా, అంటే సిచ్యుయేషన్ బాధ ఎక్కువ ఉంది, ఎక్కువ బాధపడుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకుండా, మీరు చెప్పేది వినకుండా ఒక రకమైన థింకింగ్లో ఉన్నారు. ఇక్కడ కూడా అంతే, ద థింకింగ్ ఉమెన్ ఇక్కడ ఒక ఓవర్ థింకింగ్లో ఉన్నారు. సో బాధ అనేది ఉంది, కానీ ఆ బాధ సిచ్యుయేషన్ తొలగిపోయేది కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, బటర్ఫ్లై చూపిస్తుంది. సో అంటే మీకు యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంది, బట్ మీరే బయట పడలేకుండా ఉన్నారు. ఎలా బయట తప్పించుకోవాలి, ఎలా ఈ విధంగా ఈ సమస్యల నుంచి బయటపడాలి, బయట సమస్యలే కాదు, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలతో నాకు అది మీరు మాట్లాడేదానికి కావడం లేదు, చూసేదానికి కావడం లేదు, చెప్పేదానికి కావడం లేదు. ఎందుకంటే చేతులు కాళ్ళు అన్నీ కట్టేసినట్టు పెట్టేసినారు వాళ్ళు. సో మీ మైండ్ అంతా కూడా ఒక బ్లాంక్గా అయిపోయింది. ఎవరితోనూ ఏది మాట్లాడాలన్నా సిచ్యుయేషన్ సరిగా లేదు అన్నట్టు ఉన్నారు. బట్ యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంది. యూనివర్స్ వలన మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి. మీరు మళ్ళీ తిరిగి కోలుకుంటారు, మళ్ళీ సక్సెస్ని అందుకుంటారు. మొత్తం అంతా కూడా మళ్ళీ సెట్ అవుతుంది, మీకు సెట్ అయిపోతుంది, బాగా ఉంటుంది లైఫ్ అనేసి ఇక్కడ లాస్ట్ కార్డ్గా ఇక్కడ బాగుంటుంది. అయితే మీరు వాళ్ళ ఎనర్జీకి మీ ఎనర్జీకి కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ చివరకు వాళ్ళు ఒక గురువును ఆశ్రయించి, ఒక గైడ్ని, ఒక గాడ్ ఫాదర్ని ద్వారా మీ మంచితనము, మీ గురించి తెలుసుకుంటారు, మీకున్న కట్టలన్నీ విప్పేస్తారు, మిమ్మల్ని మంచిగా స్వీకరిస్తారు, మీకు మంచి లైఫ్ని ఇస్తారు. కానీ మీరు ఆ థింకింగ్ నుంచి మీరు బయటికి రావాలి. మీరు ఒక రకమైన నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు, చాలా నెగిటివ్ థింక్ చేస్తున్నారు. ఆ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడాలి. మంచిగా భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. నాకు మంచి టైం వస్తుందని అనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇదంతా చేసింది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ అమావాస్య గ్రహణం గడియలు కొంచెం బ్యాడ్గా ఉండొచ్చు మీకు. సో అదంతా కొంచెం వెళ్ళిపోతున్నాయి. ఆ అమావాస్య గడియలు తీరిపోయి ఈ అమావాస్య గ్రహణం గడియలు తీరిపోతున్నాయి, మీకు మంచిగానే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా వచ్చింది అని చూపిస్తుంది. ఇది ఆఫ్టర్ అమావాస్య తర్వాత
ఫుల్ మూన్కి దగ్గరగా ఉన్నప్పుడు. కాబట్టి మీకు మీ లైఫ్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి దాన్నంతా కూడా పట్టించుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టాలి అంటే పాజిటివిటీ మైండ్లో పెట్టుకోండి, సంతోషంగా ఉండండి, మైండ్ని పెట్టుకోండి. తప్పకుండా మీకు ఆ ఏంజల్స్ మిమ్మల్ని కాపాడతారు. తప్పకుండా మీకు ఆ ఏంజల్స్ నుంచి సక్సెస్ అనేది ఉంది. అంటే ఏమంటారంటే విక్టరీ అనేది ఉంది ఖచ్చితంగా. ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారండి, ప్రొటెక్ట్ చేస్తారు. ఈ బాధల నుంచి అంతా కూడా తప్పిస్తారు. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. అలాగే మొదటిసారి కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, పక్కనే హైప్ చేయండి వీడియోని. ఓకేనా? ఈ నెంబర్స్కి ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన పాజిటివ్ ఎనర్జీస్ మాత్రమే క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 3366 అని మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.